హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద కెమిస్ట్రీ విన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము బాండ్ లెంగ్త్, దట్ ఈస్ ద ఫస్ట్ బాండ్ పారామీటర్లో ఫస్ట్ పారామీటర్ ఆర్ ఫస్ట్ క్యారెక్టర్ బాండ్ లెంగ్త్ గురించి డిస్కస్ చేద్దాం. బాండ్ లెంగ్త్ డెఫినేషన్ ఇట్ ఈస్ వెరీ వెరీ సింపుల్ అండి. ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ న్యూక్లియై ఆఫ్ టూ బాండెడ్ ఆటమ్స్ ఇన్ ఎ మాలిక్యూల్ ఈజ్ కాల్డ్ యాజ్ బాండ్ లెంగ్త్. ఏదైనా ఒక మాలిక్యూల్లో టూ ఆటమ్స్ ఉన్నప్పుడు ఆ టూ ఆటమ్స్ యొక్క న్యూక్లియస్ మధ్య ఉండే డిస్టెన్స్ని, ఆ టూ న్యూక్లియై మధ్య ఉండే డిస్టెన్స్ని మనము బాండ్ లెంగ్త్ అని అంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ క్లోరిన్ మాలిక్యూల్లో మనం ఇక్కడ ఎగ్జాంపుల్గా క్లోరిన్ మాలిక్యూల్ తీసుకున్నాం. క్లోరిన్ మాలిక్యూల్లో టూ క్లోరిన్ ఆటమ్స్ ఉంటాయి. క్లోరిన్ ఏ, క్లోరిన్ ఆటమ్ ఏ, క్లోరిన్ ఆటమ్ బి. క్లోరిన్ ఆటమ్ ఏ, క్లోరిన్ ఆటమ్ బికి మధ్య ఒక సింగిల్ కోవలెంట్ బాండ్ ఉంటుందండి. ఓకే, ఒక సింగిల్ కోవలెంట్ బాండ్ ఉంటుంది. ఓకే, ఈ బాండ్ లెంగ్త్ మనము ఎలా మనము చెప్తాము అంటే, క్లోరిన్ ఆటమ్ ఏకి న్యూక్లియస్ ఉంటుంది, క్లోరిన్ ఆటమ్ బికి న్యూక్లియస్ ఉంటుంది. ఈ టూ న్యూక్లియై మధ్య ఉండే డిస్టెన్సే మనకు బాండ్ లెంగ్త్. ద డిస్టెన్స్ బిట్వీన్ ద న్యూక్లియై ఆఫ్ టూ బాండెడ్ ఆటమ్స్ ఇన్ ఎ మాలిక్యూల్ ఆర్ అయాన్ ఈజ్ కాల్డ్ యాజ్ బాండ్ లెంగ్త్. ఫర్ ఎగ్జాంపుల్ క్లోరిన్ మాలిక్యూల్లో మనకు బాండ్ లెంగ్త్ 198 పికోమీటర్స్ మనకు ఉంటుందండి. ఓకే, దెన్ వాట్ ద యూనిట్స్ ఫర్ బాండ్ లెంగ్త్ ఈస్ యాంగ్స్ట్రామ్ యూనిట్స్ ఆర్ పికోమీటర్స్. మీరు బాండ్ లెంగ్త్ని యాంగ్స్ట్రామ్ యూనిట్స్లో కానీ లేదు పికోమీటర్స్లో కానీ మీరు ఎక్స్ప్రెస్ చేయొచ్చు. బాండ్ లెంగ్త్ ఈజ్ డిటర్మైన్డ్ బై ద సమ్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంటల్ మెథడ్స్ లైక్ స్పెక్ట్రోస్కోపీ, ఎక్స్రే డైఫ్రాక్షన్ అండ్ ఎలక్ట్రాన్ డైఫ్రాక్షన్ స్టడీస్. ఏదైనా మాలిక్యూల్లో లేదు అయాన్లో ఉండేటటువంటి ఆటమ్స్ మధ్య ఉండే బాండ్ లెంగ్త్ని మనము ఎలా మెజర్ చేస్తామంటే స్పెక్ట్రోస్కోపీ స్టడీస్ ద్వారా, ఎక్స్రే డైఫ్రాక్షన్ ద్వారా, లేదు అండ్ దీంతోపాటు ఎలక్ట్రాన్ డైఫ్రాక్షన్ స్టడీస్ ద్వారా మనము బాండ్ లెంగ్త్ని మనము మెజర్ చేస్తాము. ఓకే స్టూడెంట్స్, రైట్. దెన్ లెట్ us డిస్కస్ ద ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద బాండ్ లెంగ్త్. బాండ్ లెంగ్త్ అంటే తెలుసుకునేసాం. ఏదైనా టూ ఆటమ్స్, ఒక మాలిక్యూల్లో ఆటమ్స్ ఉన్నప్పుడు, టూ ఆటమ్స్ ఉన్నప్పుడు ఆ టూ ఆటమ్స్లో ఉండే న్యూక్లియస్ మధ్య ఉండే డిస్టెన్స్ని మనం బాండ్ లెంగ్త్ అని అంటున్నాం. యూనిట్స్ యాంగ్స్ట్రామ్ యూనిట్స్ ఆర్ పికోమీటర్స్. ఓకే, దెన్ బాండ్ లెంగ్త్ని ఇంక్రీజ్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి, డిక్రీజ్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్యారెక్టర్ ఆర్ ఫస్ట్ ఫ్యాక్టర్ విచ్ ఇన్ఫ్లుయెన్సెస్ బాండ్ లెంగ్త్ ఈస్ సైజ్ ఆఫ్ ద ఆటమ్ ఆర్ అటామిక్ సైజ్. స్టూడెంట్స్ మీ అందరికి బాగా తెలుసు. ఓకే, సో మనకు గ్రూప్లో అటామిక్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది ఫ్రమ్ టాప్ టు బాటమ్. ఓకే, రైట్. సో ఇక్కడ మనకు బాండ్ లెంగ్త్ అన్నది ద బాండ్ లెంగ్త్ డిక్రీజెస్ ఇఫ్ ద సైజ్ ఆఫ్ ది ఆటమ్ ఇంక్రీజెస్. మీకు బాండ్ లెంగ్త్ ఇంక్రీజ్ అయిపోతూ వస్తుంది. అటామిక్ సైజు ఇంక్రీజ్ అయిన ప్రతిసారి, అటామిక్ సైజ్ ఇంక్రీజ్ అయితే బాండ్ లెంగ్త్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే మనకు అటామిక్ సైజ్ పెరిగే కొద్దీ మనకు ఆ టూ ఆటమ్స్ మధ్య డిస్టెన్స్ కూడా పెరిగిపోతుందండి. సో కాబట్టి అంత అట్రాక్టివ్ బాండ్ ఉండదు వాటి మధ్య. సో ఇఫ్ ద అటామిక్ సైజ్ ఆఫ్ ది కన్సర్న్డ్ ఆటమ్ ఇంక్రీజెస్, బాండ్ లెంగ్త్ ఆల్సో ఇంక్రీజెస్. ఓకే, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ ఫ్లోరైడ్, హైడ్రోజన్ క్లోరైడ్, హైడ్రోజన్ బ్రోమైడ్, హైడ్రోజన్ ఐడైడ్లో మీ అందరికీ బాగా తెలుసండి. ఇక్కడ హైడ్రోజన్ కామన్గా ఉంది, ఆటమ్ కామన్గా ఉంది. అదే మనకి ఇక్కడ హాలోజన్స్ తీసుకోండి. ఫ్లోరిన్ ఉంది, క్లోరిన్ ఉంది, బ్రోమిన్ ఉంది, అయోడిన్ ఉంది. ఓకే, మీకు హెచ్ఎఫ్ ద అటామిక్ సైజ్ ఆఫ్ ఫ్లోరిన్ ఈజ్ వెరీ స్మాల్. క్లోరిన్ దక్కి కొద్దిగా అటామిక్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. అదే బ్రోమిన్కి ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. అయోడిన్కి చాలా పెద్ద అటామిక్ సైజ్ అనేది ఉంటుందండి, బిగ్గర్ ఆటమ్ అయోడిన్. ఓకే, సో కాబట్టి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే హైడ్రోజన్ ఫ్లోరైడ్ నుంచి హైడ్రోజన్ అయోడైడ్కి హాలోజన్స్ యొక్క అటామిక్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి బాండ్ లెంగ్త్ కూడా ఇంక్రీజ్ అవ్వాలి. ఓకే, సో హైడ్రోజన్ ఫ్లోరైడ్లో హైడ్రోజన్ ఫ్లోరిన్ మధ్య బాండ్ లెంగ్త్ మనకు 91 పికోమీటర్స్ ఉంటే, అదే హైడ్రోజన్ అయోడైడ్లో ఏకంగా ఎంతకు జంప్ అయిందంటే 160 పికోమీటర్స్కి జంప్ అయిపోయిందండి. ఓకే, రైట్. సో ద బాండ్ లెంగ్త్ ఇంక్రీజెస్ according to the increasing in the atomic size of the atoms. Atomic size increase అయితే bond length కూడా increase అవుతుంది. Okay students, then the second factor is bond multiplicity, multiple bonds. Okay, so మనకు bond multiplicity increase అయ్యే కొద్ది, అంటే నెంబర్ ఆఫ్ ఏదైనా టూ ఆటమ్స్ మధ్య ఉండే నెంబర్ ఆఫ్ బాండ్స్ మనం మల్టిప్లిసిటీ అంటాం, మల్టిపుల్ బాండ్స్ అని అంటాం. ఓకే, సింగిల్ బాండ్, డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్. ఎప్పుడైతే బాండ్ మల్టిప్లిసిటీ ఇంక్రీజ్ అవుతుందో బాండ్ లెంగ్త్ డిక్రీజ్ అవుతుందండి. ఓకే, చూడండి ఇక్కడ ద బాండ్ లెంగ్త్ డిక్రీజెస్ యాజ్ ద మల్టిప్లిసిటీ ఆఫ్ బాండ్ ఇంక్రీజెస్. అంటే సింగిల్ బాండ్ ఉంటే బాండ్ లెంగ్త్ లార్జ్ ఉంటుంది, డబుల్ బాండ్ ఉంటే బాండ్ లెంగ్త్ డిక్రీజ్ అవుతుంది, తగ్గుతుంది సింగిల్ బాండ్ కన్నా. అదే ట్రిపుల్ బాండ్ ఉంటే ఇంకా తగ్గుతుంది. ఎందుకంటే
మనకి ఇక్కడ నంబర్ ఆఫ్ బాండ్స్ పెరిగే కొద్దీ యాటమ్స్ దగ్గరకు వచ్చేస్తాయి. దే కమ్ వెరీ క్లోజర్ ఇఫ్ ద నంబర్ ఆఫ్ బాండ్స్ ఆర్ కీప్ ఆన్ ఇంక్రీజింగ్. ఓకే, సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే బాండ్ లెంగ్త్ మనకు మల్టిప్లిసిటీ ఆఫ్ బాండ్స్ ఇంక్రీజ్ అయిన ప్రతిసారి బాండ్ లెంగ్త్ మనకు డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి మీరు ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. సి సింగిల్ బాండ్, సిలో సింగిల్ బాండ్ ఉంది కాబట్టి మనకు బాండ్ లెంగ్త్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది, 154 పికోమీటర్స్. అదే మనకు సి డబుల్ బాండ్ సిలో మీరు తీసుకున్నట్లయితే ఇక్కడ డబుల్ బాండ్ ఉంది కాబట్టి మల్టిప్లిసిటీ 1 నుంచి 2కి ఇంక్రీజ్ అయింది. సో కాబట్టి బాండ్ లెంగ్త్ డిక్రీజ్ అవ్వాలి. ఇక్కడ మనకు 134 పికోమీటర్స్ ఉంది. అదే సి ట్రిపుల్ బాండ్ సిలో ఆల్కైన్స్లో మీకు బాండ్ లెంగ్త్ ఇంకా తగ్గిపోయింది చూడండి, 120 పికోమీటర్స్. సో అదండి. సో మనకు బాండ్ మల్టిప్లిసిటీ ఇంక్రీజ్ అయితే బాండ్ లెంగ్త్ డిక్రీజ్ అవుతుంది. దెన్ థర్డ్ ఫ్యాక్టర్ దట్ ఇన్ఫ్లుయెన్సెస్ బాండ్ లెంగ్త్ ఈస్ type of hybridization. Okay, right. So we know that students, there are generally we will take alkanes as an example to explain this factor. Okay, so first manamu oka factor consider cheddam. Bond length increases as the p character of hybridized orbitals increases. So bond length increase అవుతుంది ఎప్పుడైతే ఆ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ లో p క్యారెక్టర్ ఇంక్రీజ్ అవుతుందో. అదే విధంగా దీని ఇంకో రకంగా కూడా చెప్పొచ్చండి. సిమిలర్లీ increase in s character of hybrid orbitals decreases bond length. ఓకే, సో s క్యారెక్టర్ ఇంక్రీజ్ అయితే ఏమో బాండ్ లెంగ్త్ డిక్రీజ్ అవుతుంది, p క్యారెక్టర్ ఇంక్రీజ్ అయితే బాండ్ లెంగ్త్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు సి సింగిల్ బాండ్ సి ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కేన్స్లో ఉండే హైబ్రిడైజేషన్ sp3. సో sp3 హైబ్రిడైజేషన్లో పర్సంటేజ్ ఆఫ్ p క్యారెక్టర్ 75 అండ్ పర్సంటేజ్ ఆఫ్ x క్యారెక్టర్ తక్కువ అండి, ఇట్ ఈస్ లెస్ 25. సో కాబట్టి p క్యారెక్టర్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ sp3 హైబ్రిడైజేషన్లో బాండ్ లెంగ్త్ మనకు హైగా ఉంటుంది. కాబట్టి సి సింగిల్ బాండ్ సి ఈజ్ గ్రేటర్ దాన్ సి డబుల్ బాండ్ సి అని రాశాను ఇక్కడ. ఓకే, బట్ ఎస్ క్యారెక్టర్ సి సింగిల్ బాండ్ సిలో 25% ఉందండి. ఓకే, రైట్. సో కాబట్టి మనకు బాండ్ లెంగ్త్ చాలా ఎక్కువ ఉంది. అదే మనకు సి డబుల్ బాండ్ సిలో p క్యారెక్టర్ తగ్గుతోంది, ఎంతంటే 67%, బట్ ఎస్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అవుతుంది 33.3%. ఓకే, దెన్ సిమిలర్గా సి ట్రిపుల్ బాండ్ సిలో హైబ్రిడైజేషన్ sp హైబ్రిడైజేషన్, దీంట్లో ఎస్ క్యారెక్టర్ 50%, p క్యారెక్టర్ 50% ఉంటాయి. సో ఇక్కడ sp హైబ్రిడైజేషన్లో మనకి ఏమవుతుందంటే మనకు p క్యారెక్టర్ s క్యారెక్టర్ రెండు సేమ్ అవుతున్నాయి. సో కాబట్టి మనకి ఏంటంటే సింపుల్గా మీరు గుర్తుంచుకోవాల్సిన స్టూడెంట్స్, సో p క్యారెక్టర్ ఇంక్రీజ్ అయితే బాండ్ లెంగ్త్ ఇంక్రీజ్ అవుతుంది. సో కాబట్టి సి డబుల్ బాండ్ సి ట్రిపుల్ బాండ్ సిలో p క్యారెక్టర్ 50% లోయెస్ట్ బాండ్ లెంగ్త్ వెన్ కంపేర్డ్ విత్ సి డబుల్ బాండ్ సి. సి డబుల్ బాండ్ సిలో p క్యారెక్టర్ కొద్దిగా ఇంక్రీజ్ అయింది, 67% ఇంక్రీజ్ అయింది. సో కాబట్టి సి ట్రిపుల్ బాండ్ సి కంటే సి డబుల్ బాండ్ సిలో బాండ్ లెంగ్త్ కొద్దిగా పెరిగింది. అదే మనకు సి సింగిల్ బాండ్ సిలో మనకు p క్యారెక్టర్ 75% ఇంక్రీజ్ అయింది కాబట్టి బాండ్ లెంగ్త్ కూడా ఇంక్రీజ్ అయింది. ఓకేనా స్టూడెంట్స్, రైట్. సో దీన్ని మనం ఎస్ క్యారెక్టర్తో కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకే, సో ఇదండి ఈ వీడియోలో మనము బాండ్ లెంగ్త్ డెఫినేషన్, ఎగ్జాంపుల్ అండ్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ బాండ్ లెంగ్త్ గురించి క్లారిటీగా ఈ వీడియో మనం డిస్కస్ చేసాం స్టూడెంట్స్. మీకు ఈ వీడియోలో చెప్పిన ఈ కాన్సెప్ట్ అర్థమైందని అనుకుంటున్నానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీకు ఇంకా వర్త్గా అనిపించినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.